vision. No, his soul. Dr. వైఎస్ రాజశేఖర్ his soul. కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 20 ఫిబ్రవరి 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా విభజించబడే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని చెప్పి ఆయన చేసిన వాగ్దానాల్లో ముఖ్యమైనది స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తూ వారు ఆ రోజు రాజ్యసభలో ఏమన్నారంటే 14వ తారీఖు 20 ఫిబ్రవరి 14వ తారీఖున ఇది ఆన్ రికార్డ్ అండి, రాజ్యసభ ఆన్ రికార్డ్. ఫస్ట్, ద పర్పస్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ will be extended to the successor state of Andhra Pradesh comprising 13 districts including the 4 districts of Rayalaseema and the 3 districts of North Coastal Andhra for a period of 5 years. This will put the state's finances on a firmer footing. ఆంధ్ర రాజధాని హైదరాబాద్ కోల్పోతున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఆ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఆ రోజున్న బీజేపీ ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ గారు, ప్రస్తుతపు మంత్రి ఆ రోజు బీజేపీ ముఖ్యమైన నాయకుడు వెంకయ్యనాయుడు గారు ఇది 5 ఏళ్లు సరిపోదు, ఖచ్చితంగా 10 ఏళ్లు ఇవ్వాల్సిందని చెప్పారు. దాని తర్వాత తిరుపతి ఎలక్షన్ మీటింగ్లో కంబైన్డ్ మీటింగ్ ఆఫ్ టీడీపీ అండ్ బీజేపీ మీటింగ్లో వెంకటేశ్వర స్వామి పాద పద్మాల సాక్షిగా మోడీ గారు నేను రేపు అధికారంలోకి వస్తున్నాను, అధికారంలో రాగానే 10 ఏళ్లు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. అదే స్టేజ్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్లు సరిపోదు, మాకు ఖచ్చితంగా 15 ఏళ్ళు ఇవ్వాలి. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన 5 సంవత్సరాలు అది ఏ విధంగానూ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయదు అని వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అని చెప్పి వారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని రద్దు చేశాము అని చెప్పడం జరిగింది. అయ్యా, మీరందరూ కూడా ఇక్కడ ఆ రోజు వైవి రెడ్డి గారు ఇదే విజయవాడలో 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయిన వైవి రెడ్డి గారు వారు మిమ్మల్ని అడ్రస్ చేస్తూ చెప్పిన దాంట్లో ఖచ్చితంగా 14th ఫైనాన్స్ కమిషన్ ఏ రోజు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రద్దు చేయమని చెప్పలేదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇక్కడ వారు రకరకాల ప్రకటనలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే కూడా స్పెషల్ ప్యాకేజీ వలన ఎంతో లాభం అని చెప్తూ ఉన్నారు. ఇది అసత్య ప్రచారం, గోబెల్స్ ప్రచారం తప్ప స్పెషల్ ప్యాకేజీ ఏ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే మించిపోదు. ఆ రోజు మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మేమైతే ఇక్కడ లేం కానీ అమరావతిలో అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు రకరకాల యొక్క చర్చల తర్వాత, ప్రశ్నీకుల తర్వాత పోలవరం ప్రాజెక్టుని వారు అడిగిన రీతిలో, వారు అడిగిన ఎస్కలేషన్స్ తోటి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుకుంటూ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి ఒప్పుకున్న తర్వాతే ఆ ప్యాకేజీకి అరుణ్ జైట్లీ గారు ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీ గురించి హర్షామోదాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వారు చెప్పే విషయం ఏమిటంటే
స్పెషల్ ప్యాకేజీ వచ్చినంత మాత్రాన పరిశ్రమలకు ప్రోత్సాహకరాలు, ఐటీ ఎగ్జామ్షన్స్, రాయితీలు, ఇతర విధమైన ప్రయోజనాలు ఏమి జరగాలని చట్టంలో ఎక్కడో లేదు అని చెప్తూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే ఇది ఎట్లా ఉంటుందంటే ప్రతి మనిషికి మెదడు అనేది ఉంటుంది, కానీ బుద్ధి జ్ఞానం మెదడున్న ప్రతి మనిషికి ఉండవు. బుద్ధి జ్ఞానం అనేది ఉండాలంటే ఖచ్చితంగా మెదడు ఉండి తీరాలి. ఈ పోలిక ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకమైన మనకి రాయితీలు రావాలంటే, పరిశ్రమలు స్థాపించబడాలంటే, యువజనులకు ఉపాధి కలగాలంటే, వాణిజ్యం పెరగాలంటే, వ్యవసాయంలో కొత్త కొత్త పరిశ్రమలు వచ్చి వాణిజ్య పరంగాను పారిశ్రామిక పరంగాను యువతకి భవిష్యత్తు రావాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలైన రాయలసీమ, నార్త్ కోస్టల్ ఆంధ్ర డెవలప్ కావాలంటే, అక్కడ ఉన్న నిరుద్యోగం తీరాలి అని అంటే స్పెషల్ ప్యాకేజీ వలన జరిగే ఉపయోగం పెట్టుబడిదారులకి, చంద్రబాబు నాయుడు గారికి, వారి యొక్క ఆశ్రితులకే కానీ నిరుద్యోగ యువతకు కాదు. ఒక ఇండస్ట్రీ స్థాపించాలనుకునే వాడికి వారి చేతుల్లో ఉండే ప్యాకేజీ వలన వచ్చే ఉపయోగాలు ఎప్పుడూ సరిపోవు. ఒక స్పెషల్ కేటగిరీ స్టేటసే వాటిల్ని తీర్చగలదు. ఈ బ్యాక్వర్డ్ జిల్లాలకు కూడా వచ్చే డెవలప్మెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితేనే జరగగలదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయం ఈ సంవత్సరం వచ్చిన రిజర్వ్ బ్యాంకు వాళ్ళ వీటిల్లో కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 8 వీరు మాటిమాటికి 14th ఫైనాన్స్ కమిషన్లో వచ్చారని చెప్తారు తప్ప 14th ఫైనాన్స్ కమిషన్లో ఎక్కడుందో వీరు ఏ రోజు చెప్పరు. ఈవేళ రోజున ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న 11 రాష్ట్రాల్లోనూ కలిపి 8 కోట్ల జనాభా ఉంటే మన అభవ్యక్త ఆంధ్రప్రదేశ్ జనాభాకి దానికి జనాభాలో ఒకటే. ఆ 11 రాష్ట్రాలకి కలిపి 1,80,000 కోట్ల రూపాయలు సహాయం అందుతూ ఉంటే మనకి ఆంధ్ర రాష్ట్రానికి 5 కోట్ల జనాభాకి వచ్చింది కేవలం 60,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఎన్ఫోర్స్ చేస్తే తప్ప ఏ విధమైన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరబడవు. స్పెషల్ ప్యాకేజీ ద్వారా కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ప్రయోజనం చెందుతాయి. ఈవేళ వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలు తప్ప వేరే ఏ ఒక్క కొత్త అంశం కూడా వారు చేర్చింది లేదు. దాన్ని బ్రహ్మాండం భూమి బద్దలైపోతుంది, రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అది ప్రజల్ని మభ్యపెట్టడమే అవుతుంది. ఈ విషయం మీద నేను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. కాల్ అటెన్షన్ నోటీస్ కూడా ఇచ్చాను. బహుశా 99% అది మా ఢిల్లీ మార్గదర్శకులైన
శ్రీ దిగ్విజయ్ సింగ్ గారి సహాయంతో రేపు 12వ తారీఖు నా కాలంటేషన్ మోషన్ రాజ్యసభలో రాబోతూ ఉందని ఆశిస్తున్నాను. సవినయంగా అక్కడ అన్ని సంఖ్యాపరాలతోటి స్పెషల్ ప్యాకేజీ కంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తుంది.